ప్రకాశం జిల్లా తూర్పునాయుడుపాలెం క్యాంప్ కార్యాలయంలో మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. కొండపి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 1245 మంది లబ్ధిదారులకు 9,70,00,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. పేదల ఆరోగ్యం సంక్షేమం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని ఆయన అన్నారు. పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు 25 లక్షల రూపాయలతో హెల్త్ పాలసీ తీసుకొస్తున్నారని అన్నారు. సంజీవని పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ను డిజిటలైజేషన్ చేస్తామన్నారు. వైసీపీ హయాంలో ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలి వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశారని మంత్రి వీరాంజనేయ స్వామి ఆరోపించారు. కొండేపి వర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఇప్పటివరకు మా నియోజకవర్గంలో సుమారుగా 1245 మందికి 9,70,00,000 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇది చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో మనం వైద్య ఖర్చు పెట్టిన దానికి తిరిగి ఇచ్చినటువంటి చరిత్ర లేదు. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క దార్శనికతకు నిదర్శనం. ఎందుకంటే వైద్యం కోసం పేదల అప్పుల పాలు బాగూడదు లక్ష్యంతో వారు చేస్తున్నారు. తొందరలోనే 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ చేయబోతా ఉంది. దీని ద్వారా వైద్యం కోసం ఎవరు కూడా ఖర్చు పెట్టకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. సంజీవని పథకం ద్వారా ప్రతి ఒక్కళ్ళకు రికార్డ్స్ కూడా ట్రాక్ చేసి వారికి ఏ డాక్టర్ పోవాలి, ఎంత చేయాలి, మరి ఏ మేరకు వైద్య ఖర్చులు అవసరం అనేది కూడా నిర్ధారణ చేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నారు. మా ప్రభుత్వం వైద్య రంగంలో ప్రజల వైద్య ఆరోగ్యం కోసం పెద్దపీట వేస్తున్నా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.